తల్లికి వందనం డబ్బులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చి మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్ లో వేసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ ఆలోచన ఏంటంటే ఆయన ముందు అపనే చేశాడా? స్కూల్ కి అయితే పెట్టకుండా ఆయన అకౌంట్ లో ఆయన జోబులు వేసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇది. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం తప్పులు చేసిన వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి రెడ్ బుక్, తప్పు చేయని వాళ్ళకి రెడ్ బుక్ కాదు, అది న్యాయం బుక్. తల్లికి వందనం పథకంలో 15,000 రూపాయలు ప్రతి పిల్లవానికి ఇస్తామని చెప్పేసి 13,000 రూపాయలే ఇచ్చి మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్ లో వేసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు కూడా 2,000 కట్ చేశారు, జగన్ గారి అకౌంట్ లో వేసుకున్నారు. అప్పుడు దేనికోసం చేశారు? అప్పుడు ఏం చెప్పారు? ఆయన స్కూల్కి వాటికి మెయింటెనెన్స్ కోసం తీసుకున్నామని ఆయనే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారేసరికి ఆయన ఉద్దేశం ఎందుకు మారిపోతుంది అంటే, అప్పుడు ఆ రకంగా ఈ ఆలోచన ఏంటంటే ఆయన ముందు అపనే చేశాడా? స్కూల్కి అయితే పెట్టకుండా ఆయన అకౌంట్ లో ఆయన జోబులు వేసుకున్నాడా? అప్పుడు ఆయన డౌట్ వేసాడంటే ఆయన పాకెట్లు వేసుకున్నట్టే. దానికి క్లారిటీ ఇవ్వనండి. అయితే అదే ప్రజల సొమ్ము తిన్నాడు. ఇది ఓపెన్ ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన 2,000 తీసుకున్నారని వీళ్ళు చెప్తున్నారంటే అప్పుడు ఆయన తినే ఉంటాడు. అప్పుడు ఇచ్చింది కుటుంబానికి ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు? కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తల్లికి వందనం అందరికీ ఇస్తున్నారు. పేపర్లను కూడా వేస్తున్నారు కదా. ఆయన వాళ్ళ పేపర్లు కనబడదులేండి. ప్రపంచంలో కనిపించే న్యూస్లన్నీ వాళ్ళ పేపర్లు కనబడవు. దానికోసం ఆయన పేపర్ కోసం ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు మా ప్రెస్లన్నీ తప్పుడుగా చెప్తారు న్యూస్లన్నీ, అందుకోసం ఆయన అలా మాట్లాడుతున్నాడేమో. తల్లికి వందనం అఫీషియల్ గా నీట్ గా ప్రజలందరి కోసం కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడి చేస్తుంటే హర్షించకపోయి దీన్ని నిందించడం తప్పు. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఎంతవరకు న్యాయం చేయాలో? ఇప్పుడు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పండి. అప్పుడు 2,000 మీరు కట్ చేసుకొని ఏమనుకోకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2,000 కట్ చేస్తున్నారంటే అప్పుడు ఒకరికిచ్చి నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది 10 మంది 10 మంది 12 మంది ఇస్తున్నారు. దానికి హర్షించాలి కదా మీరు. అంత పదవులు ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడండి. ఇప్పుడు ఇలాంటి చిల్లర వాక్యలు చేయొద్దు. ఇవ్వలేదంటే ఎంతమందికి ఇవ్వాలి అది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో మీకు డేటా ఉంటది కదా. ఒక రాజకీయ పార్టీగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది పేపర్లు వేసుకుంటున్నారు రైట్ ఎంతమందికి ఇచ్చామని. ఇవ్వలేని వాళ్ళు మీకు తెలిస్తే అది ఓపెన్ చేయండి. అప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు ప్రజలకు తెలుస్తుంది. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని చెప్పేసి పదేగా ఈ వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రెడ్ బుక్ అన్నది లోకేష్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు తప్పు చేసిన ప్రతి వ్యక్తికి రెడ్ బుక్ లో పేరు రాస్తామని చెప్పారు. అంటే మీరు తప్పు చేస్తుంటే రెడ్ బుక్ భయపడాలి. మీరు తప్పు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా? ఎందుకు భయపడుతున్నారు? రెడ్ బుక్ అంటే మీరు బ్లూ బుక్ అంటే ఏదో పెట్టుకుంటున్నారు కదా లేటెస్ట్ గా 2.0 అని. భయపడలేదు. మీ వాకీలు భయపడలేదు. మరి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే ఇంత భయపడిపోతే మీ వెనకాతలో ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలకు గానీ ఏ రకంగా ధైర్యం ఇస్తారు మీరు? రెడ్ బుక్ అంటే మీరు తప్పు చేతనగా భయపడుతున్నారు అంతే. తప్పు చేయడం కూడా భయపడ్డు. చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసి ఇప్పుడు లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? లోకేష్ గారు ఆయన పైన న్యాయంగా చేస్తున్నాడు. సంస్థలు తీసుకురావడం గానీ ఉద్యోగం కల్పించడం కోసం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కూటమిలో అందరూ ఎవరి పనులు అందరు కలిసి ఉన్నా ఎవరి పనులు చేస్తున్నారు సార్. ఆ జనాలు తెలిసిపోతుంది. లోకేష్ గారు పని చేస్తున్నట్టు మీకు భయం వేస్తుంది. అయితే నెక్స్ట్ లోకేష్ గారు తెలుగుదేశం ఎంతవరకు గెలవని ఏరియాలో గెలిచాడు ఈసారి. అంటే నెక్స్ట్ మళ్ళీ ఆయన గెలిస్తే మా పరిస్థితి ఏంటి? మీ ఎక్కడికి వెళ్ళాలని బాధలో ఉన్నట్టున్నారు వైసీపీ వాళ్ళందరూ. ఇదే రకంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే జనాలకి ఇప్పుడు కూడా చిరాగ్గానే ఉంది. పని చేసామని చేయనివ్వండి, తప్పు చేస్తే చూపించండి, పాయింట్ అవుట్ చేయండి. ప్రతిపక్షం మీకు హోదా లేదు. హోదా లేకపోయినా మీరు మీడియా ప్రకారం ఏదో మాట్లాడుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు కాదనలేదు. అసెంబ్లీకి కూడా రమ్మంటున్నారు మర్యాద పరంగా. మీరు వాయిస్ రైజ్ చేయొచ్చు. అక్కడ వాయిస్ రైజ్ చేయొచ్చు. మీడియాలో మీ మైక్ లో మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. అసెంబ్లీకి వెళ్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళండి, ఈ పాయింట్లన్నీ అక్కడ చెప్పండి, ప్రజలు చూస్తారు ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు తప్పు చేయట్లేదు. అంతే తప్ప మీ మీడియాలో మాట్లాడుకుని 4 గోడల ముందు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు కదా. తల్లికి వందనం డబ్బులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చి మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్ లో వేసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? దీనికి పర్వాలేదండి. దానికి అడిషనల్ బిల్డింగ్ ఫండ్ ఏదో ఫండ్ రూపాయలని గవర్నమెంట్ కడుతున్నారండి. మన జగన్ అయ్యమ్మని ఒకరికి ఇచ్చేవారు ఇక్కడ 2 ఇస్తున్నారండి. సంతోషం పడుతుంది.
చంద్రబాబు మంచి పని చేశాడండి. అంటే లోకేష్ గారు అకౌంట్ లో మిగతా 2,000 రూపాయలు వేసుకున్నారు, 15,000 ఇస్తానని 13,000 ఇస్తున్నారు, తల్లుల ఖాతాల్లోకి వేశారు అని చెప్పి అంటున్నారు. జగనయ్యలో కూడా అలాగే చేశారండి. ఈ స్కూల్ ఫండ్ ఏదో బిల్డింగ్ మెయింటెనెన్స్ అని చెప్పేస్తున్నారు, దానివల్ల దానికి ఇచ్చారు. జగనయ్యంలో ఒకరికి ఇచ్చారు, ఇప్పుడు ఎంతమంది అంటే అంతమందికి ఇస్తున్నారు. హ్యాపీయే కదండి. తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం 13,000 రూపాయలని ప్రతి కుటుంబానికి అందజేశారు. అయితే మిగతా 2,000 రూపాయలని లోకేష్ గారి అకౌంట్ లో పడ్డాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? మొన్న తల్లికి వందనం పథకం మీద ఇచ్చిన రోజు మీడియా మిత్రుల సమక్షంలో నారా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే 15,000 రూపాయలు అని చెప్పి 2,000 రూపాయలు కూడా ఆయా స్కూల్ అభివృద్ధులకి, కాలేజ్ అభివృద్ధులకి కార్యక్రమానికి ఉపయోగించాలని, టాయిలెట్స్ బాగోలేకపోయినా చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవాల్సి వచ్చిన, ఆ స్లాబ్లు ఊడిపోయినా లేకపోతే కిటికీలు ఇలాంటి మరమ్మతులకు ఉపయోగించుకోవాలని చెప్పి ఆ పిల్లల ఖాతాలోనే డబ్బులు ఉంచి అది కలెక్టర్ గారి అండర్లో ఉంచి ఆ స్కూల్ యాజమాన్యానికి అప్పచెప్పడం జరుగుతుందండి. ఇది గతంలోనే ఆల్రెడీ తేటతెల్లం అయింది. లోకేష్ గారిపై బురదల్ల ప్రయత్నం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి, పిచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇదంతా నిందలుగా భావించాలి తప్ప ఇది నిజమని మాత్రం ఇప్పటితో అనుకోవచ్చు. వైసీపీ వాళ్ళు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? రెడ్ బుక్ రాజ్యాంగం నడిపేది ఈ గతంలో ఇది ప్రస్తుతానికి లోకేష్ గారు అన్న రెడ్ బుక్ అన్నది కారణం అయితే గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందండి. అది రెడ్ బుక్ కారణాలు. రెడ్ బుక్ నిజంగా ఓపెన్ చేసినట్లయితే ఈ రోజు రోజా పరిస్థితి ఎలా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండాలి, అంబటి రాంబ పరిస్థితి ఎలా ఉండాలి, కొడాల నాని పరిస్థితి ఎలా ఉండాలి, దీనికి సమాధానం చెప్పనండి. అంటే ఇప్పుడు వరకు తెరపైకి రానిటువంటి జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పుడు తెర మీద తీసుకొస్తూ వైసీపీ నాయకులు లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ని పైకి తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటున్నారండి? ఆయన ఏమైనా స్పందించారా? ఆయన ఇదివరకు ఈ విషయం అయితే నాకైతే తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన ప్రోత్సహిస్తున్నారంటే ఆయన ఇమేజ్ లేనోడు కాదు, మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పనిచేస్తానన్నారు. సినిమా బిజీలో ఉండి ఏమన్నా కొద్దిగా దూరం అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఆయన అప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటారు. ఇది మాత్రం మాకు తెలిసిన నిజం. తల్లికి వందనం పథకం 15,000 రూపాయలని ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పేసి 13,000 రూపాయలే ఇచ్చారు అని చెప్పేసి మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్ లో వేసారా తీసుకున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ఈ ఒక సూపర్ 6 కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ సూపర్ 6 లో భాగంలో ఒక భాగం తల్లికి వందనం అనేది. గతంలో అమ్మఒడి కార్యక్రమం చేసి అమ్మఒడి నిధుల్ని పక్కదారి మళ్లించి అలాగే పిల్లల్ని గంజాయిలకి బానిసం చేసి ఆ అమ్మఒడి వేయాల్సిన అమౌంట్ ని సంక్రాంతికో దసరాకో వేసి పండగలు చేసుకోండి, మందు తాగండి, చిందులేయండి అని ఆలోచనతో చేసాడు తప్ప నిజంగా తల్లికి వందనం అనేది ఈ రోజు జరిగే కార్యక్రమం. ఈ రోజు ఈ జూన్ లో స్కూల్ ఓపెనింగ్ కరెక్ట్ గా ఈ టైంలో పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమం రీతిగా అలాగే స్కూల్ పుస్తకాలు, బూట్లు, బ్యాగులు మొత్తం అన్ని కూడా పిల్లలకు ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా ఈ జూన్ నెలలో అందించడం జరిగింది. అమ్మఒడి కార్యక్రమం వేసేటప్పుడు ఇంటికి ఒక బిడ్డకు మాత్రం వేయడం జరిగింది. అది కూడా సఫిషియెంట్ గా జరగలేదు. ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 4 5 అందుకునే చాలా మంది చెప్పుకున్నారు. 4 ఎదురున్నా సరే వాళ్ళకి అమౌంట్ అందుతుంది. కాబట్టి ఈ తల్లికి వందనం అనేది ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం ఏది చేసినా చూడ ఒక ట్రాన్స్పరెంట్ గా చేయడం జరుగుతుంది, ఒక అకౌంటబిలిటీ ఉన్నట్టు జరుగుతుంది. ఈరోజు 15,000 రూపాయలు అకౌంట్ లో వేసారని చెప్పేసి 13,000 వేసారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేయడం, ఆరోపణలకు కూడా అర్థం లేని ఆరోపణలు చేయాలని పరిస్థితి వచ్చింది వైసీపీ నేతలకి. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆరోపణలు చేయాలి కూడా నిరాధారణ ఆరోపణలు చేయని పరిస్థితి వచ్చింది. వీటిలో భాగంగానే ఈ రోజు లోకేష్ బాబు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించడం జరిగింది. ఈ 2,000 రూపాయలు నిధులు కూడా 2,000 రూపాయలు కూడా దేనికోసం? ఇంతకు ముందు నాడు నేడు అని ప్రోగ్రాం పెట్టి నిధులను పక్కదారి మళ్లించి విపరీతం ఇష్టానుసారం ప్రవర్తించారు జగన్మోహన్ గవర్నమెంట్. ఈ రోజు ఉన్న 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు పిల్లలకి ఇస్తూ 2,000 రూపాయలు మళ్ళీ వారి ద్వారా కలెక్టర్ నిధి కేటాయించి గవర్నమెంట్ నిధి కేటాయించి స్కూల్ అభివృద్ధికి ఉపయోగించడం, స్కూల్ డెవలప్మెంట్ కి ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇదే కాదు, ఏ కార్యక్రమం చేసినా సంక్షేమం చేయాలంటే అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేయాలి. పాత గవర్నమెంట్ ఏం చేసింది? సంక్షేమం చేసింది, కానీ సంక్షేమం చేసి చెప్పుకుంటుంది, కానీ అలాగే పిల్లల భవిష్యత్తులను పాడు చేసింది. గంజాయి బ్యాచ్లని, ఆ గంధం చీరలు నరుక్కొని అయిపోయి విపరీతంగా ఇసుక మాఫియాలు ఇవన్నీ చేస్తూ భూములు ఎక్కడికెక్కడ తాకట్లు పెట్టేసి గవర్నమెంట్ అండర్ లో ఉన్న ప్రతి భూమిని కూడా తాకట్టు పెట్టి పారేసి అక్కడికి లిక్కర్ ను కూడా 2 సంవత్సరాలు 22,000 ఎకరం మొత్తం అమ్మి పారేసి ముందే దాన్ని వచ్చే డబ్బుని తీసుకొని అలాగే మిగతావన్నీ కూడా తాకట్లు పెట్టి అన్ని చేసేసి ఈ నానా యాగి చేసి మొత్తం అంతా కూడా లూటీ చేసి పారేసారు. లూటీ చేసి సంక్షేమం చేసామంటున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితి, అలాగే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఏదైతే మనం సంక్షేమం చేస్తున్నాం సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేయాలి. దానివల్ల ఏవో పిచ్చి హామీలు ఇచ్చేయకుండా నెరవేరే హామీలు మాత్రమే చేస్తూ సూపర్ 6 లో భాగంగా ఈరోజు తల్లికి వందనం చేసిన దాంట్లో 2,000 రూపాయలని స్కూల్ నిధులు స్కూల్ ని బళ్ళు ఎలా బాగు చేయాలి, ఈ 2,000 రూపాయలని స్కూల్ అవసరాలు తీర్చడానికి ఆ విధంగా నిధులు కేటాయించే భాగంగా దీన్ని ఈ 2,000 రూపాయలు కేటాయించడం జరిగింది. వైసీపీ వాళ్ళు
లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అంటే యాజ్ ఫర్ లీగల్ రైట్స్ లో ఉన్న ప్రకారం ఏదైతే చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎలా నడుస్తున్నాయో దాంట్లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కానీ ఏదైతే రాజారెడ్డి లాగా ఆ కడపలో మర్డర్లు చేసి వాళ్ళ చిన్నాలను చంపేసి తల్లిని చెల్లిని దూరం చేసి ఈ విధంగా చేసిన రాజ్యాంగం అయితే నడదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే యాజ్ ఫర్ లీగల్. ఏది ఎవరైతే అన్యాయం చేశారు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు లిక్కర్ స్కామ్ లో. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దొరికిపోతున్నారో వాళ్ళందరినీ కూడా లీగల్ ప్రాసెస్ లోనే చట్టరీత్యా తీసుకున్న చర్యలు భాగంగా తీసుకుంటామని చెప్పేసి ముందుకుంటే లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. పదే జూనియర్ ఎన్టీఆర్ ని తెరపై తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంటే దేనికోసం అని ఇలా చేస్తున్నారంటారు? జగన్మోహన్ రెడ్డికి గానీ, వైసీపీ పార్టీకి గానీ, ఇతరాతర ఏ పార్టీలు కానీ సరే తెలుగుదేశం పార్టీ ఒక టార్గెట్, బిగ్ టార్గెట్ అన్నమాట. దీన్ని విచ్ఛిన్నం చేయాలి. ఈ విచ్ఛిన్నం చేసే దాంట్లో భాగంగా గతంలో లక్ష్మీపార్వతి అనే మహిళను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే పంపించింది. నాదెంట్లో భాస్కర్ రావు అనే వ్యక్తిని కూడా అలాగే పంపించింది. ఈ రోజు ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఉపయోగించుకోవాలి. ఆయన ఎందుకంటే ఆయన మాట్లాడు, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటాను తప్ప దీనికి జీవితంలో ఎప్పుడు ఎవరు ప్రశ్నించొద్దు, నేను ఎప్పుడు మార్పు ఉండదని ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ కోసం కానీ ఏ ఒక్క చిన్న మంచి కానీ చెడు కానీ ఏది ఆయన మాట్లాడకుండా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు నిక్కచ్చిగా ఒకే మాట చెప్పాడు. ఆ మాట ప్రకారం ఈ రోజు కూడా మాట్లాడకుండా ఆ మాట కట్టుబడి ఉన్నాడు. తల్లికి వందనం డబ్బులు 15,000 ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చి మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్ లో వేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? కొన్నిసారి అమ్మఒడి అని పెట్టారు. అమ్మఒడిని పెట్టినప్పుడు కూడా అందులో కూడా అప్పుడు కూడా 1,000 రూపాయలు మెయింటెనెన్స్, ఇంకో 1,000 రూపాయలు బాత్రూమ్ కానీ తీశారు. అంటే ఈ లెక్కన అది పెట్టిన కారణం దానికి మెయింటెనెన్స్ మ్యాండేటరీ. ఆ మ్యాండేటరీ ప్రకారం తీయాల్సింది ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా ఆ 2,000 కట్ చేయాలని ఉంది కాబట్టి అది కట్ చేశారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు 13,000 వేసారు కదా, కానీ కిందసారి అతను పెట్టింది ఒకరికే ఇచ్చాడు, కానీ ఇతను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇంక ఇచ్చిన దాన్ని చూడాలి తప్ప 2,000 ఇవ్వలేదు అని అనుకోవడం అనేది కాకుండా అసలు ఎందుకు ఎక్కువ మందికి ఇస్తున్నారు అని ప్రశ్నించండి. డబ్బులు వృధా అవుతున్నాయని ప్రశ్నించండి. అని ప్రశ్నించడంలో కూడా ఏం ప్రశ్నించాలో కూడా మేమే చెప్పాల్సిన స్థితిలో ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి వందనం అని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అంటే పేదవాళ్ళు చదువుకోవడానికి ఇంక నేను ఎదుకు అవసరం లేదు, అంటే నాకు డైలీ కూలీ తక్కువ వస్తున్నా పర్లేదు, ఎందుకంటే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. 2 పిల్లలు 4 పిల్లలు కూడా చదివించుకోవడానికి అవుతుంది కాబట్టి అది మంచి పథకం. దాంట్లో 2,000 కాదు 3,000 కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మరి గవర్నమెంట్ వాళ్ళకు కూడా స్కూల్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి కదా. అందువల్ల ఇది మంచి పద్ధతిని ఎవరు చేసినా సహకరించాలి తప్ప దాన్ని ఎత్తుపడకూడదు. తర్వాత ఇప్పుడు ఇతను కూడా కింద సార్ ఒక అతనికి ఇచ్చాడు, ఇచ్చి ఇంకో పిల్లకి ఎవరు ఇస్తారు, కానీ ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు. దాన్ని హర్షించాల్సిన విషయం తప్ప దాన్ని వేరేగా చూడకూడదని మా ఉద్దేశం. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు పదే అదే ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సార్ లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారంటే యాక్చువల్లీ మనకు ఒక రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ రాసింది. నిజంగా మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అమలు చేస్తున్నాం. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పింది ఎవరికండి? ఓన్లీ వైసీపీ వాళ్ళకి. వాళ్ళు చూసుకోవాలి. అతను కూడా వైసీపీ వాళ్ళ కోసమే రాశాడంటే ఎందుకు రాశాడు? ఎవడు తప్పులు చేశాడో ఆడి మీద రాశాడు తప్ప మంచి వాళ్ళందరికీ రాయలేదు కదా. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళందరూ తప్పులు చేశారేమో, రెడ్ బుక్ లో మేము ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. చేసిన తప్పులు బట్టి అతను చేస్తున్నాడు తప్ప రాజ్యాంగం అందరికీ ఒకటేనండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం తప్పులు చేసిన వాళ్ళకి. జూనియర్ ఎన్టీఆర్ గారిని పదే ప్రస్తావిస్తూ వైసీపీ వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు అసలు? వీళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు అందరూ ఉన్నారు. వాళ్ళకి డైరెక్ట్ ఢీ కొట్టాలి తప్ప ఇప్పుడు లోకేష్ గారిని దగ్గర చేసుకోవడం అంటే వాళ్ళకి తగ్గు పెట్టడం. వీళ్ళు ఎప్పుడు కూడా తగులు పెట్టే రాజ్యాంగం తర్వాత తగులు పెట్టే ప్రభుత్వం నడుపుదామన్న ఫీలింగ్ తో ఉన్నట్టున్నారు. ఇప్పుడు అతన్ని జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు అందరికీ ఉపయోగం, అందరికీ యాక్టరే. ఏదో రకంగా వీళ్ళని చెడగొట్టాలనే తత్వం. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఆల్రెడీ 11 సీట్లు పక్కన పెట్టారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు అనేది ప్రజలే చూసుకుంటారు. తల్లికి వందనం డబ్బులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్ లో వేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ముందు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనము వేశారు డబ్బులు. ఆయన కూడా 1,000, 2,000 అకౌంట్ 13,000 ఇచ్చారు. ఆయన ఎలా చూశారు? లోకేష్ బాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇచ్చిన ప్రకారము తల్లికి వందనము ప్రతి పిల్ల తల్లిదండ్రులకి తల్లి పడ్డాయి. 3 ముగ్గురు, 4 5 5 2 లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు పదే చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఏంటి రెడ్ బుక్ అనేది రాజకీయ నాయకులు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు భయపడాలి. రాజ్యాంగంలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళు రెడ్ బుక్ భయపడాలి. తప్పు చేయడం ఎందుకు భయపడాలి? ఆ రెడ్ బుక్ కాదు అది. తప్పు చేసిన వాళ్ళకి రెడ్ బుక్, తప్పు చేయని వాళ్ళకి రెడ్ బుక్ కాదు, అది న్యాయం బుక్.